హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టమ్ అగ్రికల్చర్ ఛానల్స్. నా ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోద్దు. మీకోసం అయితే కొత్త వీడియోస్ అయితే అందించడం చేయడం జరుగుతుంది. ఈ సంత అయితే బుడుమూరు సంత ప్రతి సోమవారం అయితే జరుగుతుంది. ఇది శ్రీకాకుళం జిల్లా లావేరి మండలంలో బుడుమూరులో అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ సంత ఈ వారం అయితే రేట్లు ఎలాగున్నాయి ఏంటంటే వీడియోలో అయితే కంపల్సరీ అయితే చెప్తాను. రేట్లు అయితే చాలా నార్మల్గానే ఉన్నాయి, మరీ ఎక్కువైతే ఏం లేవు. చెప్పడం మాత్రం ఎక్కువే చెప్తున్నారు, కాకపోతే బేరం చేసుకుంటే రీజనబుల్గా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. క్వాలిటీ వైజ్ అయితే మీడియం సైజ్ ఆవులు అయితే బాగా వచ్చాయి, మరీ పెద్ద ఆవులు అయితే రాలేదు. యాభై తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఇది సాహివాల్ క్రాస్, ఇది 2000 తావు. ఇంతకుముందు ఎప్పుడు మనం 3 చెప్పిన రోజుకి 6 లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. చెప్పినంత కాదు, ఇంకా మనం బేరం చేసుకునే విధానం అయితే కంపల్సరీ తగ్గలేదు. పాలు ఎన్ని ఇచ్చింది? 3 సార్. పాయ పాలు మేపులు పెడితే బొమ్మ అలాగ ఒక్కిస్తే 2.5 గడ్డి పప్పులు కట్టి ఏమైంది దానా ఇది ఆ ఒక్క డీటెయిల్స్ ఇంకా బ్యాలెన్స్ చేసుకుంటే అయితే చూడండి. రేట్ అయితే బాగా ఎక్కువ చెప్తున్నారు. 4 ఈతలు అవైతే ఉంటుంది. నాటావు, ప్యూర్ నాటావు, మరీ షార్ట్ కాదు, మీడియం సైజు. పాలు అయితే 3 చొప్పున 6 లీటర్ పాలు అయితే ఇంతకుముందు ఈతలు ఇచ్చిందని చెప్తున్నారు. ఇంకా 25 డేస్ అయితే ఎండడానికి అయితే టైం ఉందని చెప్తున్నారు. రేట్ అయితే 25,000 అయితే చెప్తున్నారు. వాళ్ళు చెప్పినంత కాదు, ఇంక బేరం చేసుకుంటే తగ్గొచ్చు కంపల్సరీ. అవైతే ప్యూర్ నాట్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇది ఈ ఆవైతే చూడండి 30,000 అయితే చెప్తున్నారు. ఫస్ట్ లాక్టేషన్ మొదటి తావు. ఈయనైతే 4 రోజులు అవుతుందని చెప్తున్నారు. గిత్తదోడ, గిత్తదోడ. పాలైతే ప్రజెంట్ 3 చొప్పున రోజుకి 6 లీటర్ల పాలైతే ఇస్తుందని చెప్తున్నారు ఖచ్చితంగా. రేట్ అయితే చెప్పిన 30,000 కాదు, ఇంకా బేరం చేసుకుంటే తగ్గొచ్చు. ఆవు దగ్గర నిలబడి మనం బేరం అయితే కన్ఫర్మ్ చేసుకుంటే తగ్గొచ్చు. ఆవైతే మీడియం సైజు, మరీ హైట్ కాదు, మరీ షార్ట్ కాదు. ఏది కూడా సంతల్లో కొనేటప్పుడు అన్నీ మస్ట్ అండ్ షుడ్గా చూసుకొని ఫ్రెండ్స్. చాలామంది మెసేజ్ అయితే కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు, రిప్లై అయితే ఇవ్వలేకపోతున్నాను ఫ్రెండ్స్. కొంచెం కాల్స్ అయితే చాలామంది చేస్తున్నారు, మీకు లేట్గానే రిప్లై అయితే ఇస్తాను. ఈ చూడండి జెర్సీ ఫస్ట్ లాక్టేషన్ మొదటి తావు. రేట్ అయితే 45,000 చెప్తున్నారు, 45,000. ఇంక దగ్గర 1 మంత్ దగ్గర అయితే ఏంటనికైతే టైం అయితే ఉంటుంది. ఇంక పొదుగైతే స్టార్ట్ చేసింది. బేరం చేసుకుంటే తగ్గొచ్చు. ఆవైతే బలం తక్కువ మీద ఉంది, ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఎన్ని పాలు ఇస్తున్న విషయం అయితే ఖచ్చితంగా చెప్పలేము. చూసుకుని అయితే కొనుక్కోవాలి. యావైతే చూడండి 35,000 చెప్తున్నారు, 35,000. గిత్తదోడతో ఉంది దగ్గర. ఈయనైతే 4 నెలలు అయితే కంపల్సరీ అవుతుంది ఫ్రెండ్స్. పాలు అయితే బాగా ఇస్తుందని చెప్తున్నారు. రేట్ అయితే 35,000 చెప్తున్నారు. ఆవైతే ఇది సెకండ్ లాక్టేషన్ 2వ తావు. జెర్సీ క్రాస్ బీడ్, ప్యూర్ జెర్సీ అయితే కాదు, మీడియం సైజు. బేరం అయితే మనకు కావాలనుకుంటే మంచి రీజనబుల్గా అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. చెప్పడం మాత్రం సంతల్లో క్రాస్ బీడ్లో కూడా మంచి ఆవులు వచ్చే పాలు ఇచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. క్రాస్ బీడ్లు కూడా మంచి పాలు అయితే ఇస్తాయి ఆవులు. ఇంకా ఫైనల్గా అయితే రేట్ అయితే బేరం చేసుకుంటే తగ్గొచ్చు. వాళ్ళు చెప్పినంత కాదు. చూడండి పొదుగు సైజ్ అంతా బాగుంది, కాకపోతే దూడ అయితే 4 నెలల దూడ అయితే ఉంటుంది వయసు. ఈ ఆవైతే చూడండి ఫ్రెండ్స్ బాగా ఎక్కువ చెప్తున్నారు. పాలు 6 లీటర్లు ఇచ్చిందని చెప్తున్నారు. ఇంతకుముందు ఈతలో దగ్గర 6 ఈతలు అయితే ఆవైతే ఉంటుంది. రేట్ అయితే 40,000 చెప్తున్నారు. ఇది చూడిది. ఇంక ఏంటనికైతే దగ్గర ఒక 10 డేస్ అయితే టైం ఉంది పక్క. ఆవైతే బలం తక్కువ మీద అయితే ఉంది. వాళ్ళు చెప్పినంత కాదు రేటు, బేరం అయితే చేసుకుంటే తగ్గొచ్చు.
సింగిల్ మేపుకునే వాళ్ళకైతే ఈ టైప్ ఆవులు అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే డైరీ పర్పస్ అయితే బాగోవు. ఓన్లీ పర్పస్ ఇంటికాడ మేపుకునే వాళ్ళకైతే ఈ టైప్ ఆవులు అయితే సరిపోతాయి. నా ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేయండి మాత్రం మర్చిపోవద్దు. లైక్స్ కూడా రావట్లేదు, చాలా వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ అయితే రావట్లేదు. కంపల్సరీ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చూడండి, ఈ వారం అయితే ఆవులు అయితే ఎక్కువగానే వచ్చాయి. రేట్లు అయితే నార్మల్గానే ఉన్నాయి, మరీ ఎక్కువైతే లేదు నాకైతే అనిపించింది. చెప్పడం మాత్రం ఎక్కువే చెప్తున్నారు, కాకపోతే రేట్లు అయితే నార్మల్గానే ఉన్నాయి. కాకపోతే మనం బేరం ఆడే విధానం బట్టి అయితే ఉంటుంది. యావైతే చూడండి 40,000 అయితే చెప్తున్నారు. ఇంతకుముందు ఈతలు, ఇది రెండో ఈత. ఇంతకుముందు ఈతలోనే 5 చొప్పున రోజుకి 10 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఇది పక్క ఇంక ఏండానికైతే నెల రోజులు అయితే టైం అయితే ఉంటుంది. ఆవు చూడండి, ఆవు అయితే ప్యూర్ జెర్సీ హైట్ అయితే ఉంది, బలం తక్కువ మీద ఉంది. ఇంకా నెల మేపాలి ఖచ్చితంగా. రేట్ అయితే 40,000 చెప్తున్నారు. చెప్పినంత కాదు, బేరం అయితే అటు ఇటు అయితే అవుతుంది. ఆవు అయితే క్వాలిటీ వైజ్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఇది ఆవు పొదుగు సైజ్ అంతా బాగుంది. ఈ ఆవు అయితే చూడండి 40,000 చెప్తున్నారు. ఈయనైతే 2 days అవుతుందని చెప్తున్నారు. ఇది కూడా జెర్సీ క్రాస్ బీడ్, సెకండ్ లాక్టేషన్, 2వ ఈత ఆవు. వాళ్ళైతే ఇంతకుముందు అయితే 5 ఇచ్చిందని చెప్తున్నారు. ప్రజెంట్ ఈయనైతే లేక ఈయనకి కాబట్టి పాలు అయితే 3 అవుతుందని చెప్తున్నారు. ఇంకా పాలు పెరిగే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. గిత్తదోడ ఆవైతే క్రాస్, జెర్సీ క్రాస్, ప్యూర్ జెర్సీ అయితే కాదు. క్వాలిటీ వైజ్ ఆవైతే బాగుంది. ఇవైతే చూడండి, రేట్ అయితే 45,000 చెప్తున్నారు. 45,000 సెకండ్ లాక్టేషన్ అని చెప్పడం జరిగింది. ఇది 2వ ఈత ఆవు అని చెప్తున్నారు. మనకి పాలు అయితే 6 లీటర్ల దాకా ఇస్తుందని చెప్తున్నారు. పొద్దున్న సాయంత్రం కలిపి, పొద్దున్న 6, సాయంత్రం 6 చొప్పున రోజుకి మంచి పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. 12 లీటర్ల దగ్గర. ఇంకా ఒక 10 daysలో ఇంతుందని చెప్తున్నారు రెడీగా. ఏవైతే చూడండి, ఫస్ట్ లాక్టేషన్ హెచ్ఎఫ్ క్రాస్, ప్యూర్ హెచ్ఎఫ్ అయితే కాదు, హైట్గానే ఉంది. ఫస్ట్ లాక్టేషన్ మొదటి ఈత ఆవు. రేట్ అయితే 55,000 అయితే చెప్తున్నారు. 55,000 చెప్తున్నారు ఆవు. లైక్స్ అయితే, నా వీడియో ఓపెన్ అవ్వగానే లైక్స్ అయితే చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. మొదట ఈత కాబట్టి పాలు అయితే ఎన్ని ఇస్తుందని చెప్పలేమో, అంచనా మీద అయితే కొనుక్కోవాలి. మీడియం సైజ్ ఆవులు అయితే ఈ వారం బాగానే వచ్చాయి. క్వాలిటీ కూడా చిన్న ఆవులు అయితే మంచి క్వాలిటీ ఆవులు కూడా వచ్చాయి. ఈ ఆవు అయితే చూడండి ఆల్రెడీ కొనేసి ఇక్కడ కట్టేశారు. ఇది మన బుడుమూరు సంతకి ఒరిస్సా నుంచి అయితే వచ్చి కొన్నారు. ఇది ఒరిస్సా పార్టీ వాళ్ళు అయితే ఈ ఆవులు అయితే కొనుగోలు చేయడం జరిగింది. పొదుగు సైజు రొమ్ము అంతా బాగుంది ఆవు. ఈ ఆవు చూడండి, ఫస్ట్ లాక్టేషన్ మొదటి ఈత ఆవు. ఈయన దగ్గర ఒక 4 నెలలు అయితే అవుద్ది. పాలు అయితే రోజుకి 5 లీటర్లు ఇస్తుందని చెప్తున్నారు. పొద్దున్న సాయంత్రం కలిపి 2.5 చొప్పున. ఆవు అయితే చాలా పెద్ద ఆవు. ఇది క్వాలిటీ వైజ్ అయితే బాగుంది. ఇంకా దాన సరిగ్గా పెడితే ఇంకా మంచి పాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. 23,000 అయితే రేట్ అయితే చెప్తున్నారు. చెప్పినంత కాదు, ఇంకా బేరం చేసుకుంటే ఇంకా బాగా తగ్గొచ్చు, వాళ్ళ మాటలోనే తెలుస్తుంది. ఇప్పుడు కూడా సంతలోనే మనం ఆవుల గురించి పూర్తి తెలుసుకొని బేరం అయితే చేసుకుంటే మంచిది. తర్వాత ఈ మధ్యన పొదుగు బాదుల వ్యాపారం అయితే వస్తుంది కాబట్టి మా 4 రూమ్లు అయితే చెక్ చేసి అయితే కొనుక్కోవాలి కంపల్సరీ. ఇక అవైతే చూడండి ఫ్రెండ్స్, ఇది సెకండ్ లాక్టేషన్, 2వ ఈత ఆవు. ఇంతకుముందు ఈతలోనే 5 ఇచ్చిందని చెప్తున్నారు మనకి రైతు. రేట్ అయితే 40,000 అయితే చెప్తున్నారు. దగ్గర ఇంకా 25 daysలో అయితే ఇది ఎండడానికి అయితే రెడీగా ఉంది. ఆవు అయితే హెల్తీగా ఉంది. మీడియం సైజ్ ఆవు, మరీ షార్ట్ కాదు. క్వాలిటీ వైజ్ అయితే బాగుంది ఆవు. ఇంకా ఎండడానికి అయితే టైం పడుతుంది. ఆల్రెడీ ఒక ఈత ఉంది కాబట్టి ఈతకైతే పాలు పెరిగే అవకాశం ఉంది. జెర్సీ ఫ్రెండ్స్ క్వాలిటీ బాగుంది.
సంతల్లో ఏంటంటే ఏది కూడా చెప్పినంత కాదు, మనం బేరం అయితే బాగా ఆడాలి, ఆడితే అప్పుడు తగులుతుంది. యావైతే చూడండి 35,000 అయితే చెప్తున్నారు. ఇది దగ్గర 3వ ఈత అని చెప్తున్నారు. పాలు అయితే ఇంత ముందు ఈతలను 6 చొప్పున రోజుకి 12 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు ఇంతే 3వ ఈత. ఇంకొక 10 రోజుల్లో అయితే ఈయడానికైతే రెడీగా ఉంది. ఆవైతే ప్యూర్ జెర్సీలో షార్ట్ అయితే వచ్చింది, హైట్ అయితే కాదు, ఓల్డ్ బ్రీడ్. పొదుగు సైజ్ అయితే బాగుంది, పాలు కూడా బాగా ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఆవు క్వాలిటీ వైజ్ అయితే బాగుంది. చూడండి 35,000 చెప్తున్నారు. ఈయనైతే 1 వీక్ అయితే అవుతుంది. ఫస్ట్ లాక్టేషన్ మొదలైతే ఆవు. ఆల్రెడీ ఆవుకి లంపీ స్కిన్ అయితే వచ్చినట్లుంది. రేట్ అయితే 35,000 చెప్తున్నారు. పాలు అయితే ప్రజెంట్ 5 ఇస్తుందని చెప్పడం జరిగింది. ఆవు హైట్గా క్వాలిటీ వైజ్ అయితే బాగుంది, పొదుగు సైజ్ అంతా బాగానే ఉంది. ఈ వారం అయితే ఆవులు అయితే బాగా ఎక్కువగానే వచ్చాయి. మంచి క్వాలిటీ ఆవులు అయితే, చిన్న సైజు ఆవులు అయితే వచ్చాయి. ఫ్రెండ్స్, కంపల్సరీ నా వీడియో అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలామంది సబ్స్క్రైబ్స్ అయితే కాల్ అయితే చేస్తున్నారు, చేసిన వరకు అయితే లిఫ్ట్ చేస్తున్నాను. మీకు ఆవులు కావాలి అనుకుంటే కంపల్సరీ అనేది కాంటాక్ట్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, టైం వేస్ట్ మాత్రం చేయొద్దు కాల్ చేసి. ఈ ఆవు చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇక్కడ కొన్నారు ఈ ఆవుని. చూడండి 4 రూమ్లు అయితే ఎలా చెక్ చేసుకుంటున్నారో. కంపల్సరీ సంతలో కొన్నప్పుడు ఆవు వెంటనే బేరం అయిపోయినా 4 రూమ్లు చెక్ చేసుకోవాలి, దూడని విడిచిపెట్టేయాలి. ఎందుకంటే సంతలో మోసాలు కూడా జరుగుతాయి కాబట్టి 4 రూమ్లు పిండి అయితే చెక్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ లాక్టేషన్ ఆవు. ఇలాంటివి జరగకుండా ముందే చెక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి వీడియోస్ అయితే మీకైతే అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.